హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయిందండి. ఇంకా మా చెల్లి కూడా వెళ్ళిపోయింది. 2 మెరుగులు వచ్చి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా బయలుదేరేసానండి వెళ్దామన్నట్టు. ఇంకా నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో అంటే 3వ మెరుగులో ఏడుపు వచ్చిందండి. ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటి నుండి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడైతే నాకు ఏడుపు వచ్చింది. ఇంకా ఇప్పుడు కానీ ఏడుపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. నాకైతే ఏడుపేం రాలేదు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా వెళ్తున్నాను. ఇంకా ఎందుకు అంత హ్యాపీగా వెళ్తున్నానంటే ఇంకా మా అమ్మ నాన్న కూడా నాతో పాటే వస్తున్నారండి. అంటే నన్ను డ్రాప్ చేసి రావడానికి అయితే వస్తున్నారనమాట. ఇంకా మా అమ్మ నాన్న అక్కడే ఉండి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చినట్టయితే అప్పుడైతే ఏడుపు వచ్చేదో ఏమో, కానీ నాకైతే ఇప్పుడు రాలేదు. నాతో పాటే వస్తున్నారు కదా. ఇంకా అయితే నేను బయలుదేరేసానండి. అన్నీ అయితే ప్యాక్ చేసి తీసుకున్నాను. నా ప్యాకింగ్ చూసినట్టయితే అంటే మీకు చూపించలేదు. నా ప్యాకింగ్ అయితే చాలా ఉంది. వామ్మో ఇంత ఉందా అని అనిపించింది. అలా అంత ఉందండి. మా అమ్మ నేను ప్యాక్ చేసుకున్నప్పుడు కూడా ఇంత పెట్టావా అని అనింది. అంత ప్యాకింగ్ అయితే ఉన్నింది. ఇంకా నేనైతే ఆ ప్యాకింగ్ 2 డేస్ నుండి ప్యాక్ చేసుకున్నాను, అన్నీ గుర్తుపెట్టుకొని మరి. ఇంకైతే బయలుదేరేసామండి మేమైతే. ఇంకా మా అవ్వ ఇంకా మా అమ్మ కూడా ఇంకా రిటర్న్ ఎప్పుడు వస్తారో అని చెప్పి అడిగింది. నేనైతే ఇంకా రిటర్న్ అయితే రాను, చాలా రోజులు పడుతుంది అని అయితే చెప్తున్నాను ఇక్కడైతే నేను. ఇంకా మేమందరూ బయలుదేరేసాము. అప్పటికే వాన వచ్చి కాసేపు ఉండేది, కాసేపు వచ్చేది, అలా ఉందన్నమాట. ఇంకా మేము ఫాస్ట్గా అయితే బయలుదేరేసామండి. ఫాస్ట్గా ఏం లేదులేండి, ఒక 2 o'clock ఆ మధ్య అయిపోయింది. ఇంకా మా అమ్మని చూస్తున్నారు కదా ఇప్పుడు. అప్పటికే చింటూ అయితే పడుకునేశారు, బిట్టు అయితే ఉన్నాడండి మేల్కొనే. ఇంకా మా అమ్మని చూడాలి. దారి మధ్యలో అయితే పేషెంట్ అయిపోతుందన్నమాట. మీకు తెలిసిందే కదా, మా అమ్మకైతే కార్ జర్నీ పడదు. ఇంకా పేషెంట్ అయిపోతుందేమో, అప్పటికే కొంచెం డల్ అయితే అనిపించిందండి. ఇంకా దారి మధ్యలోనే పేషెంట్ అయిపోతుంది అనుకున్నాను. అంటే వామిటింగ్స్ అయిపోతాయి అనమాట మా అమ్మకి. అంటే దారి మధ్యలోనే అయిపోతాయి. ఇంకా వామిటింగ్స్ అయ్యేంత వరకు కూడా కొంచెం చాలా అంటే చాలా సుస్థ అయిపోయేది, అట్లా అయిపోతుంది అనమాట. ఇంకా నేను అలా అనుకున్నాను, కానీ మన లక్ ఏంటంటే అసలు ఈ జర్నీలో అస్సలు వామిటింగ్ కానీ అలా అయినట్టు కానీ అలా అనిపించను కూడా లేదంట. ఇంకా మా అమ్మ కూడా కార్ సెట్ అయిపోతుందండి. ఇంకా ఈ మధ్య అయితే తిరిగేసింది కదా బాగా కార్లో కానీ, ఇలా జర్నీ కానీ ఇదంతా బాగా తిరిగేసింది. ఇంకా అలాంటి వామిటింగ్స్ అంతా తక్కువ ఉంటాయన్నమాట. నాకు ఈ జర్నీలో అయితే నాకు అర్థమైంది. ఇంకైతే మేము బయలుదేరేసామండి. అప్పటికే వర్షం వస్తుంది, ఒక్కో చోట పడుతుంది, ఇంకో చోట అయితే పడట్లేదండి. ఇంకా ఇక్కడ మబ్బులు చూస్తే చాలా కిందకుండాయి. అంటే మబ్బులు అయితే ఏదో వర్షం నీళ్ళన్నీ తీసుకొని వెళ్ళి ఇంకోత పోసినట్టు అనిపిస్తోంది నాకైతే. ఇక్కడ మబ్బులన్నీ కిందకి దిగేసాయండి. ఇంకా అది చూసేసరికి వ్యూ అయితే బాగుంది అనిపించింది, అందుకోసమే వీడియో అయితే తీసేసాను. ఇంకా మేమైతే అర్ధం దావకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే చూడండి, మా అమ్మ నేను అదే అడుగుతున్నాను, ఏమ్మా వామిటింగ్స్ రాలేదా అని అడిగితే నాకేం రాలేదు అన్నట్టయితే ఇక్కడైతే చెప్తుంది. ఇంకా మా అమ్మ అయితే హుషారుగానే ఉందిలేండి. ఇంకా మా అమ్మకైతే నో ప్రాబ్లం అనమాట. ఇంకా మేమైతే బయలుదేరేసాము. ఇంకా బయలుదేరి మధ్యలో అంటే కొంచెం పని అయితే ఉంది, దాన్ని చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలండి. ఇంకా ఆ పని చూసేసరికి కొంచెం కాదండి, చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎందుకు లేట్ అయింది అనేది కూడా చెప్తాను. ఇంకెందుకు లేట్ అయిందంటే ఇంకా మా నాన్న దగ్గర ఇచ్చేసిందండి అమౌంట్ మొత్తం. ఇంకా మా నాన్న అయితే బండిలో వస్తున్నారనమాట. అంటే కార్లో ఇంకా బండి అక్కడ అవసరం ఉంటుంది ఊర్లో అని చెప్పి మేమైతే కార్లో వెళ్తున్నాం కదా, మీరు బండిలో రండి అని చెప్పేసి అయితే మా నాన్న అంటే మా హస్బెండ్ ఇచ్చారు మా నాన్నకి. ఇంకా ఈ వర్షం వల్ల మా నాన్న అక్కడక్కడ నిలుపుకొని డ్రాప్ చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే నా కొడుకుల కంటే చింటూకి బిట్టుకి మొలతాళ్ళు తీసిద్దామని అయితే అనుకున్నారండి. ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా అమౌంట్ అంతా మా నాన్న దగ్గర ఇచ్చి మా అమ్మ వచ్చేసింది. ఇంకా మా నాన్న వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. అప్పటికే మా సెలెక్షన్స్ అంతా అయిపోయాయండి. ఇంకా నేను ఇందులోనే ఇంకొక ఐటెం అయితే తీసుకున్నాను, అదైతే మా చెల్లికండి. ఇంకా ఐటమ్ ఏంటా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానన్నమాట మీకైతే. అదైతే కొంచెం కాదు, చాలానే సర్ప్రైజ్. మా చెల్లికి సర్ప్రైజ్ అండి. నా నుండి అంత పెద్ద అమౌంటే అని చెప్పుకోవచ్చు, నా వరకు అది పెద్ద అమౌంటే. ఇంకా అలాంటి సర్ప్రైజ్ మా చెల్లి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. ఇంకా అదేంటి అనేది మీకు ఈ వీడియోలోనే అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థమైండేటట్టయితే ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి.
ఇంకా ఆ సర్ప్రైజ్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుందన్నమాట. మీరు తప్పకుండా ఆ వీడియోని కూడా చూస్తారని అనుకుంటున్నాను. అలానే మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లైతే వచ్చేసిందండి. మా చెల్లి వాళ్ళు కూడా నెక్స్ట్ డే వస్తారనమాట. ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. బాయ్ అందరికీ.